సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కృష్ణా జలాల అంశం తెర మీదకి వచ్చినప్పుడు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకము, ఈ వ్యవహారాలు మొత్తం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, అప్పుడు మీరు డెసిషన్ తీసుకొని మీరు వ్యతిరేకించారా మీ అసోసియేషన్? జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని 100% వ్యతిరేకించినాము. నిర్ణయం ఏం తీసుకున్నామంటే దీని మీద మనము కోర్టుకు పోవాలని చెప్పేసి నిర్ణయం చేసింది అన్నట్టు. ఆ రోజు మేము కూర్చున్నప్పుడు కోర్టుకు పోవాలని నిర్ణయం చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మనకు ద్రోహం చేసిండ. ఆయన మనకి చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఎవరు చెప్పకుండా దాన్ని 8 TMCలకు మార్చుకోవడం చేయడం అనేది ఒక రివర్ ని డైవర్ట్ చేసుకునే స్కీమ్ ఉన్నది కాబట్టి మనతోనేమో సంప్రదింపులు చేసి ఇక్కడి నుంచి తీసుకుపోదాం, అట్ల నుంచి తీసుకుపోదాం అని చెప్పేసి ఆయన సొంతంగా డిక్లేర్ చేసుకున్నాడు. దీన్ని అపోజ్ చేయాల్సిందే, దీన్ని ఆపవలసింది. ఏవైతే టెండర్ పిలిచిండో ఆ టెండర్ ని 205 టెండర్ ఏదో జీవో ప్రకారంగా దీన్ని ఆపవలసింది. ఆపాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలి, కోర్టుకు పోయి దీన్ని ఆపాల్సిందే అని అన్నాం. కానీ ప్రభుత్వం దాని మీద లెటర్ ఎంతైతే దాన్ని గట్టిగా వ్యతిరేకించాలో అంత వ్యతిరేకించినట్టు అనిపించలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా అటెండ్ కాలే, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కావాలన్నా వద్దనే దాని మీద చర్చ అయింది. ఆ చర్చలో ఏమైందంటే, మనం ఇప్పుడు కోర్టుకు పోతున్నాం కాబట్టి అపెక్స్ కౌన్సిల్ పోతే కోర్టుకు పోలేము కాబట్టి మనం కోర్టుకు పోతున్నాం కాబట్టి అపెక్స్ కౌన్సిల్ ని వద్దనుకున్నారు. అపెక్స్ కౌన్సిల్ పోలేదు, కోర్టుకు పోలేదు. ఇక ఈలోగా అక్కడ అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ విషయంలో ఎందుకో మరి ఆ ప్రభుత్వం తెలంగాణ దృష్టిలో పెట్టుకొని మనం పోనీ వాడు అట్లా తీసుకుపోతుండే కదా, మరి మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుని కట్టాలి కదా. అదన్నా తీసుకుపోతుండే కదా అన్న, మనం ఈ నుంచి మనం ఇంకా గుంజుకుంటూ అయిపోతుంది. ఫోకస్ అంతా మనకి కాళేశ్వరం మీద ఉన్నదని కృష్ణా దాని మీద ఈ రోజు వరకు కూడా నేను చెప్తున్నా కదా, డిండికి ఎక్కడి నుంచి నీళ్ళు అనేది ఈ 10 ఏళ్లలో తేల్చకపోయారు. దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి చెకప్ చేసిండ్రు, దానికి ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టెండర్ వెళ్ళలేదు. లాస్ట్కి ఏదో పిలిచిండ్రు, అది అయిపోయింది. ఇక డిండిది అయితే ఆ గోస కనీసం దానికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దీనికి ప్రజా సేకరణ తీసుకోవాలంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, దీనికి వాటర్ ఎక్కడి నుంచి అనేది చెప్పండి, మేము ఎట్లా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం అనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకుంటున్నామని చెప్పినాక ఇప్పుడు రాశారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ గురించి, ఏది ఫారెస్ట్ క్లియరెన్స్, తర్వాత మన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గురించి డిండి అనేది మొత్తం మీద మేము టేకప్ చేస్తాము, అందులో పెడతాము అంటారు. కానీ త్వరగా కంప్లీట్ చేస్తేనే ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ సొల్యూషన్ టు ది హెల్త్ ఇష్యూ. ఒక ఆరోగ్య సమస్యకు సాంకేతిక పరిష్కారం డిండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాబట్టి రఘు గారు మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, డిండి ప్రాజెక్ట్ ని ఎంత త్వరగా చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఆ ప్రజలకు ఇంకా మళ్ళీ ఇప్పుడు మిషన్ భగీరథలు పని చేయకపోతే మళ్ళా అరవ ప్లాంట్ నీళ్ళే తాగుతున్నారు, ఎక్కడక్కడ బోర్ నీళ్ళే తాగుతున్నారు ఇప్పుడు ఈ వాతావరణంలో. కాబట్టి సొల్యూషన్ సర్ఫేస్ వాటర్ ద్వారానే మనం అక్కడ ఇరిగేషన్ అయితేనే ఆ ప్రాంతానికి పర్మనెంట్ సొల్యూషన్. బోర్వెల్ దాని మీద ఆధారపడడం అనేది తక్కువ చేయాలి, లేకుండా డైల్యూట్ చేయాలి. లేక ఈలోగా మన గ్రౌండ్ వాటర్ ని పెంపొందించుకోవడానికి అసలు ఈ ప్రాజెక్టులు, ఈ వ్యవస్థ అంతా ఏంటంటే అసలు ఇది అవుట్కమ్ ఎండ్ యూజర్ రైతుకి లాభం జరుగుతున్నదా? అంటే ఇక్కడ అయ్యే ఖర్చు, పెట్టే మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు రైతు అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడా? అవకాశం అంటే ఇరిగేషన్ ఏదో వెల్ఫేర్ కిందనే వస్తుంది కాబట్టి వెల్ఫేర్ స్కీమ్లలో లాభ నష్టాలు చూడకూడదు, రైతుకు ఏమొస్తుంది చూడాలి. కానీ ఎండ్ యూజర్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపటికి ఎవరి గురించి ఆలోచిస్తారో మాకు తెలియదు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు. అయితే నేనేమంటాను, ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులు బదులు మీరు చిన్న చేసినటువంటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ఎకరానికి ఇప్పుడు 5 బదులు 6,000 ఇస్తున్నారు కదా, ఒక్క సంవత్సరం రైతు భరోసాని దీనికి డైవర్ట్ చేస్తే అంతే, మొత్తం స్టేట్ లో కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి, కమాండ్ ఏరియా లేనటువంటి ప్రాంతాలలో, వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలలో మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కట్టుకున్నట్టయితే మనకు ఎప్పటికక్కడ మేము ఇంతకుముందు మీతో చెప్పాను, హివరే బజార్ చూసి వచ్చినట్టయితే మనకు అక్కడ 2.5 కోట్లతోని మొత్తం ఒక ఊరికి ఎప్పుడు సస్యశాలం చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఆ విధంగా గవర్నమెంట్ అనుకుంటే చేయగలుగుతుంది. కాబట్టి మొట్టమొదలు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ దాని మీద ప్రభుత్వం కేంద్రీకరించాలి.
ఎందుకంటే రోజు రోజుకు కరువు వస్తున్నది కాబట్టి అవును. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటే వాటి కంప్లీట్ కావాలంటే 1000 కోట్లు కావాలి. అదే మనం కొంత ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 నుంచి 150 కోట్లు ఇచ్చేస్తే ఈ కార్యక్రమం అయిపోతుంది. బట్ దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రిటైర్డ్ ఇంజనీర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.